హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తెలుగు మెథడాలజీలో డే 1 వీడియో అండి. సో తెలుగు మెథడాలజీ మొత్తం అయిపోయే వరకు ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ డే 1, డే 2, డే 3 అని చెప్పేసి పెట్టేస్తాను. ఈరోజు డే 1 వీడియో. సో మనం నిన్న సిలబస్ అనేది చూసాము. ఆ సిలబస్లో భాగంగా ఫస్ట్ టాపిక్ భాషా నిర్వచనాలు. సో ఇందులో భాషా నిర్వచనాలు ఉంటాయి, మాతృభాష యొక్క నిర్వచనాలు కూడా ఉంటాయి. సో మ్యాక్సిమం మనకు టోటల్గా 20 to 24 అనేవి నిర్వచనాలు ఉంటాయండి. సో ప్రతిసారి ఆ నిర్వచనాల నుండి బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ప్రీవియస్ టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు, ఈ నిర్వచనాల నుంచి ఏ బిట్స్ వచ్చాయి అని చెప్పేసి కొన్ని బిట్స్ కూడా నేను చూపిస్తాను లాస్ట్లో. సో ఈ నిర్వచనాలు గుర్తుపెట్టుకోవడానికి కొన్ని నిర్వచనాలకి షార్ట్ కట్స్ చెప్తాను. సో ఆ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఎందుకంటే నిర్వచనం మొత్తం గుర్తుపెట్టుకోవడం ఇంపాసిబుల్ అండి. అండ్ ఒకటి కాదు, రెండు కాదు, ఆల్ మెథడ్స్ కలిపి చాలా నిర్వచనాలు ఉంటాయి. సో అవన్నీ మనం గుర్తుపెట్టుకోలేము. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఒక నిర్వచనం కనిపించింది అంటే ఆ నిర్వచనంలోనే ఆ నిర్వచనం ఇచ్చిన వారి పేరుని ఇంక్లూడ్ చేస్తూ షార్ట్కట్లో ట్రిక్స్ అనేవి పెట్టుకోవాలి. ఆ ట్రిక్స్ మనకు ఎగ్జామ్లో చాలా బాగా యూజ్ అవుతాయి. సో నేను కొన్నింటికి చెప్తాను నిర్వచనాలకి, గుర్తుపెట్టుకోండి. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఇంకొంతమంది ఆస్పిరెంట్స్కి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని యూజ్ చేసుకోండి. మెటీరియల్లో మెన్షన్ చేసిన నిర్వచనాలే చెప్తాను, బట్ వీటిని నేను ఏం చేశాను అంటే ఇండివిజువల్గా చూపించడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే దీంట్లో సరిగా కనబడదు కాబట్టి. ఫస్ట్ నిర్వచనం చూడండి. భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇది చెప్పింది బెంజమిన్ వార్ఫ్ అండి. సో ఇప్పుడు ఇదంతా గుర్తుపెట్టుకోవడం పాసిబుల్ అయితే కాదు, ఎంత పట్టినా కానీ ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం. సో దీనికి ఏం చేయండి అంటే, ఒకసారి నిర్వచనం మొత్తంలో చూడండి, రూపు అని కనబడుతుందా? సో ఇక్కడ రూపు అని కనబడుతుంది. ఇక్కడ చూడండి, నేమ్లో ఏం కనబడుతుంది? వార్ఫ్ అని కనబడుతుంది, అంటే పా అనే వర్డ్ కనబడుతుంది. సో మనకి ఇచ్చిన నిర్వచనంలో ఒక రూపు అని కనిపించింది అంటే అది చెప్పింది బెంజమిన్ వార్ఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనకి రూపు అంటే ఇక్కడ పా అనే శబ్దం వినిపిస్తుంది. అదేవిధంగా ఈ నిర్వచనం చెప్పిన పర్సన్ నేమ్లో కూడా వార్ఫ్ పా అనే శబ్దం వినిపిస్తుంది. సో ఇలా చిన్నగా కోడ్ గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఇప్పుడు చెప్తుంటుంటే కొంచెం అర్థం కానట్టుగా అనిపిస్తుంది, బట్ ఈ నిర్వచనం దగ్గర ఇలా లైన్ గీసి పెట్టుకోండి. సో మీరు నిర్వచనం మొత్తం చదవకుండా జస్ట్ ఒక రూపు అని చదువుకోండి. ఒక రూపు చెప్పింది బెంజమిన్ వార్ఫ్. ఇలా ఒక 4-5 టైమ్స్ రిపీట్ చేశారు అంటే తప్పకుండా గుర్తుంటుంది. అండ్ ఎగ్జామ్లో మనకు నిర్వచనం వచ్చినప్పుడు ఇంకా వేరే నిర్వచనంలో కూడా రూపు అనేది ఉంటుండొచ్చు కదా అని అనుకుంటుండొచ్చు, బట్ మనకు తెలుగు మెథడాలజీ మొత్తం తిరిగేసినా కానీ ఇలా ఒక నిర్వచనంలో రూపు అనే వర్డే కనిపించదండి. ఓకే, సో నేను అన్నీ చూసుకొనే ఈ షార్ట్కట్ పాయింట్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది. సో మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక నిర్వచనం ఇచ్చాడు అంటే దాంట్లో రూపు అని కనబడింది అంటే అది బెంజమిన్ వార్ఫ్. ఓకే, నెక్స్ట్ భాష మేధస్సును ప్రసరించే కాంతి. ఇది చెప్పింది ఎవరు? జాన్ స్టూవర్ట్ మిల్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇక్కడ మనకు చెప్పింది ఎవరండి? జాన్ స్టూవర్ట్ మిల్. అంటే మిల్ అనేదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ నిర్వచనంలో కాంతిని అండర్లైన్ చేసుకోండి. సో కాంతి అనేది మిలమిలా మెరుస్తుంది. అది ఎలాంటి కాంతి అంటే మేధస్సును ప్రసరించే కాంతి. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, మేధస్సును ప్రసరించే కాంతి అనేది మిలమిలా మెరుస్తుంది అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. సో ఇది చెప్పింది ఎవరు అంటే జాన్ స్టూవర్ట్ మిల్. సో మన క్వశ్చన్లో మేధస్సును ప్రసరించే కాంతి అని కనిపించింది అంటే ఆ కాంతి అనేది ఎలా మెరుస్తుంది? మిలమిలా మెరుస్తుంది అని గుర్తుపెట్టుకోండి. సో జాన్ స్టూవర్ట్ మిల్. ఓకే, నెక్స్ట్ చూడండి. మానవులకు భాషాపరమైన ప్రవర్తనను అలవర్చుకోవడానికి సహకరించే మేధాశక్తియే భాష. ఓకే, ఇది చెప్పింది ఎవరు అంటే కాంత్ డెస్కేట్స్ చెప్పాడు. ఓకే, సో ఇక్కడ కాంత్ డెస్కేట్స్ అనగానే మనకు 2 నేమ్స్ లాగా కనబడుతుంది అని అనుకోండి. ఓకే, సో ఇక్కడ మేధాశక్తియే అని ఉంది కదా. సో ఇక్కడ మేధావి ఎవరు అంటే కాంత్ మాత్రమే మేధావి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మేధావి ఎవరు అని అంటే కాంత్ మాత్రమే మేధావి, డెస్కేట్స్ మేధావి కాదు అని ఇక్కడ ఉన్న నిర్వచనం వివరిస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే,
క్వశ్చన్లో మనకి మేధాశక్తి అని కనిపించింది అంటే సో ఇక్కడ మేధావి ఎవరు అంటే కాంత్ మాత్రమే మేధావి, డెస్కిట్స్ మేధావి కాదు. ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎడ్వర్డ్ సఫైర్ గురించి. సో ఇక్కడ 3 నిర్వచనాలు ఉన్నాయి. ఈ 3 నిర్వచనాలు కంప్లీట్గా చదువుకోవాల్సిన అవసరం లేదు. సో సఫైర్ అనగానే ఒక 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటి అంటే సహజేతర పద్ధతి, ఇంకోటి సంకేతాలు, ఇంకోటి వాహకం. ఓకే, ఎడ్వర్డ్ సఫైర్ అనగానే మనకి 3 వర్డ్స్ గుర్తు రావాలి. ఒకటి సహజేతర పద్ధతి, చూడండి సఫైర్ సహజేతర పద్ధతి, సఫైర్ సా అనేది వినబడుతుంది, ఇక్కడ కూడా సహజేతర పద్ధతి. నెక్స్ట్ సఫైర్ సంకేతాలు, నెక్స్ట్ వాహకం. ఓకే, ఈ 3 గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. సో ఇప్పుడు నిర్వచనాలను చూడండి. ఫస్ట్ నిర్వచనం చూడండి, భాష ఒక సమాజపు ఆలోచనలను, జ్ఞానాన్ని, విలువలను తెలియజేసే వాహకం. చూడండి వాహకం అని వచ్చిందా, లాస్ట్లో వచ్చింది కదా. సో వాహకం అని వినబడింది అంటే అది ఎడ్వర్డ్ సఫైర్. నెక్స్ట్ చూడండి, అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమైన సహజేతర పద్ధతి. చూడండి సహజేతర పద్ధతి వచ్చింది కదా. సో ఇక్కడ సహజేతర పద్ధతి అన్న సఫైరే. నెక్స్ట్ నిర్వచనం చూడండి, భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా. చూడండి సంకేతాలు, సో సంకేతాలు అనే శబ్దం వినిపించిన అది ఎడ్వర్డ్ సఫైర్. ఓకే, సో సఫైర్, ఎడ్వర్డ్ సఫైర్ అనగానే గుర్తు రావాల్సిన 3 సఫైర్ సా వినిపిస్తుంది కాబట్టి సహజేతర పద్ధతి, సా సంకేతాలు, నెక్స్ట్ వాహకం. ఓకే, సో ఫస్ట్ నిర్వచనం ఇవ్వగానే నిర్వచనం చూసుకోండి. అక్కడ వాహకం కనిపించింది ఎడ్వర్డ్ సఫైర్, సహజేతర పద్ధతి కనిపించింది ఎడ్వర్డ్ సఫైర్, సంకేతాలు కనిపించింది ఎడ్వర్డ్ సఫైర్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. లేదు ఈ నిర్వచనం మొత్తం చదివి గుర్తుపెట్టుకుంటామంటే నెక్స్ట్ 2 డేస్ తర్వాత మళ్ళీ మీరు చూస్తే కొత్తగానే అనిపిస్తుంది. సో ఇలా షార్ట్కట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇది ఎన్నిసార్లు వచ్చిందండి టెట్లో బిట్టు. భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ భాష. ఓకే, ఇది చెప్పింది ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి అండి. సో ఇక్కడ ఎంత క్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైనవి. ఓకే, క్లిష్టమైనవి, సంక్లిష్టమైనవి, ఈ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సో మనకి నిర్వచనం ఇచ్చాడు అంటే కంపల్సరిగా ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి అని చెప్పేసి ఇలా ఎస్కే ఎన్ అని కూడా మెన్షన్ చేస్తాడు. సో ఇక్కడ కే అని వినిపిస్తుంది, ఇక్కడ కృష్ణలో కా అని వినిపిస్తుంది. ఓకే, సో 2 కాకు సంబంధించినవి వినిపిస్తున్నాయి కదండి. సో ఎంత క్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైనవి. 2 క్లిష్ట అని వినబడుతున్నాయి. సో ఇలా 2 క్లిష్టమైనవి అని వినబడినప్పుడు అది ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి. సో ఈ 2 వినిపిస్తున్నాయి కాబట్టి ఇద్దరు ఆ నిర్వచనం చెప్పినట్టుగా. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఒక 2 టైమ్స్ రిపీట్ చేయండి, చాలా బాగా గుర్తుంటుంది. ఎంత క్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైనవి, ఇలా 2 టైమ్స్ చెప్పింది ఎవరు అంటే ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి. ఓకే, నెక్స్ట్ భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ అని చెప్పింది ప్రొఫెసర్ విట్నీ. చూడండి అలిఖిత చట్టాల వ్యవస్థ. సో ఈ అలిఖిత చట్టాలు అనేది అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ ప్రొఫెసర్ విట్నీ అని ఉంది కదా, ఇందులో ప్రొఫెసర్ అండర్లైన్ చేసుకోండి. చూడండి విట్నీ అనే అతను ప్రొఫెసరే. ఏ ప్రొఫెసర్ అంటే అలిఖిత చట్టాల యొక్క ప్రొఫెసర్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. సో నిర్వచనంలో నేను అండర్లైన్ చేసినవన్నీ మీరు కూడా నిర్వచనానికి అండర్లైన్ చేసుకోండి. ఆ అండర్లైన్ చేసుకున్నవి ఒక 2 టైమ్స్ రిపీట్ చేయండి, గుర్తుంటాయి. విట్నీ ఒక ప్రొఫెసర్. ఏ ప్రొఫెసర్ అంటే అలిఖిత చట్టాల వ్యవస్థ యొక్క ప్రొఫెసర్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. నెక్స్ట్ స్టర్డ్ వర్డ్ అండి. సో ఈయనది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, భావ వినిమయానికి, పరస్పర సహకారానికి. ఓకే, భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష. సో ఇక్కడ నేను అండర్లైన్ చేసింది ఏంటి, భావ వినిమయానికి, పరస్పర సహకారానికి. చూడండి భావ వినిమయానికి అని ఒకటి, పరస్పర సహకారానికి ఒకటి. ఓకే, సో ఇక్కడ మనకి 2 పదాలు కనబడుతున్నాయి. ఇక్కడ కూడా చూడండి స్టర్డ్
వర్డ్ విడగొట్టుకొని చదువుకోండి. స్టడ్ వర్డ్ అంటే 2 వర్డ్స్ ఇక్కడ కూడా వినిపిస్తున్నాయి. సో ఇలా ఇక్కడ 2 వర్డ్స్, ఇక్కడ 2 వర్డ్స్, రెండింటిని విడగొట్టుకొని చదువుకోండి, గుర్తుంటుంది. భావ వినిమయానికి పరస్పర సహకారానికి చెప్పింది స్టడ్ వర్డ్. ఇలా రిపీటెడ్గా అనుకోండి, డెఫినెట్గా గుర్తుంటుంది. ఒకటే భావ వినిమయానికి పరస్పర సహకారానికి చెప్పింది స్టడ్ వర్డ్. భావ వినిమయానికి పరస్పర సహకారానికి చెప్పింది స్టడ్ వర్డ్. ఓకే, నెక్స్ట్ మనస్సులోని భావ పరంపరను ఎదుటివారికి ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా అందిస్తున్నామో ఆ పదాలు వాక్యాలే భాష చెప్పింది రామచంద్రవర్మ. చూడండి ఇక్కడ ఏ పదాలు ఏ వాక్యాలు అనేది అండర్లైన్ చేసుకోండి. చెప్పింది ఎవరు? రామచంద్రవర్మ. సో ఇక్కడ రామచంద్రవర్మ అనగానే అందరూ ఏమడుగుతారంటే ఏ రామచంద్రవర్మ అని అడుగుతారు. ఓకే, రామచంద్రవర్మ అని పిలవగానే అందరూ ఏ రామచంద్రవర్మ అని అడుగుతారు. సో ఇలా గుర్తుపెట్టుకోండి, రామచంద్రవర్మ అనగానే ఏ రామచంద్రవర్మ. ఓకే, సో క్వశ్చన్లో ఏమొస్తుంది? ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా చెప్పింది ఎవరు? రామచంద్రవర్మ. అంటే ఏ రామచంద్రవర్మ అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ జాన్ పి హ్యూగ్స్. సో ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష. చూడండి ఇక్కడ జాన్ పి హ్యూగ్స్, వాగ్రూప అని వచ్చిందంటే హ్యూగ్స్, ఇలా గుర్తుపెట్టుకోండి. వాగ్రూప, హ్యూగ్స్, జాన్ పి హ్యూగ్స్, వాగ్రూప. ఓకే, నెక్స్ట్ ఇది అందరికీ తెలిసిన నిర్వచనమే. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. ఓకే, ప్రత్యేక నియమాలు ప్రత్యేక వాక్యాలు అని చెప్పింది నోమ్ చామ్స్కీ. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ప్రత్యేక నియమాలు ప్రత్యేక వాక్యాల సముదాయం అన్నది నోమ్ చామ్స్కీ. ఓకే, నెక్స్ట్ వివిధ భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ. చూడండి మనం ఇందాక చూసింది ఎంత క్లిష్టమైనదో అంతే సంక్లిష్టమైనది అని చూసాం. అంటే ఇక్కడ 2 వచ్చాయి, క్లిష్టమైనది సంక్లిష్టమైనది, ఇలా 2 వచ్చాయి కాబట్టి మనం 2 నేమ్స్ ఉన్నది తీసుకోవాలి, ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి. సో ఇక్కడ ఓన్లీ 1 టైమే వచ్చింది చూడండి, సంక్లిష్ట వ్యవస్థ. ఓకే, అంటే సంక్లిష్ట కే అనేది వినబడుతుంది కాబట్టి హాకేట్. ఓకే, ఇక్కడ కూడా కే కా అనే శబ్దం వినిపిస్తుంది. ఓకే, సంక్లిష్ట వ్యవస్థ, హాకేట్, సంక్లిష్ట, హాకేట్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. సో నేను అండర్లైన్ చేసిన దగ్గర అండర్లైన్ చేసుకోండి, ఒక 2 టైమ్స్ చదివినా గుర్తుంటుంది. నెక్స్ట్ ఇది డిఎస్సి బిట్ అండి. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తి భాష అన్నది ఇజ్లర్. ఓకే, నెక్స్ట్ సైద్ధాంతికతకు సంబంధించిన కలయే భాష. సో భాష నిజంగా దాని భాష వ్యక్తీకరణమే అని తెలిపింది ఎవరు అంటే హెగేల్. కలయే భాష అన్నది హెగేల్. కలయే హెగేల్, కలయే హెగేల్. కళ గురించి మాట్లాడింది హెగేల్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే దాంట్లోనే ఉంటుందండి ఆన్సర్, ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఒక 2-3 టైమ్స్ డెఫినెట్గా రిపీట్ చేయండి. నెక్స్ట్ అనంతమైన వాక్యాల సముదాయమే భాష. చూడండి అనంతమైన వాక్యాల సముదాయం అన్నది ఎమ్మాన్ బాక్. అంటే వాక్యాలు అంటే కా అనేది వినిపిస్తుంది కదా, సో వాక్యాల సముదాయం అన్నది ఎమ్మాన్ బాక్. ఇంకోటి చూడండి అనంతమైన పదాల సముదాయం అన్నది నిఘంటువుకారులు. ఓకే, వాక్యాల సముదాయం అంటే కా అనేది వినిపిస్తుంది కాబట్టి ఎమ్మాన్ బాక్. అనంతమైన పదాల సముదాయం అంటే నిఘంటువుకారులు. ఓకే, వాక్యమా పదమా చూసుకోండి. వాక్యం అంటే బాక్, పదం అంటే నిఘంటువుకారులు. నెక్స్ట్ ప్రకృతి ప్రత్యయ పద నిరూపణయే భాష. చూడండి ఇది ప్రీవియస్ టెట్లో కూడా పడింది. సో ఇక్కడ ప్రకృతి గురించి మెన్షన్ చేసింది ఎవరు అంటే వ్యాకరణకారులు. ఓకే, మొత్తం భాషా నిర్వచనాల్లో ప్రకృతి గురించి మెన్షన్ చేసింది ఎవరు అంటే వ్యాకరణకారులు, గుర్తుపెట్టుకోండి. ప్రకృతి అని వచ్చింది అంటే అది వ్యాకరణకారులు. నెక్స్ట్ చూడండి శిశువు తన సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష. చూడండి ఇక్కడ సౌందర్య దృష్టిని కావచ్చు ఆనందాన్ని గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే మహాత్మా గాంధీ. ఓకే, సౌందర్య దృష్టిని కావచ్చు ఆనందానుభూతిని గురించి మాట్లాడిన వ్యక్తి అంటే ఆనందాన్ని గురించి మాట్లాడిన వ్యక్తి ఒకరే ఒకరు మహాత్మా గాంధీ, గుర్తుపెట్టుకోండి. శిశువు పాఠశాలలో ప్రవేశించక ముందే ధారాళంగా మాట్లాడే భాష మాతృభాష. చూడండి ఇక్కడ పాఠశాలలో ప్రవేశించక ముందే అంటే ఆ పాఠశాలలో బ్లాక్ కాకముందే అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రవేశించక ముందే అంటే అందులో బ్లాక్ కాకముందే
గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అక్కడ మనకి పాఠశాలలో ప్రవేశించక ముందే అని వచ్చింది అంటే అది నిర్వచనం చెప్పింది ఎవరు? బ్లాక్. అంటే ప్రవేశించక ముందే అంటే బ్లాక్ కాకముందే, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, డబ్ల్యూఎం రైబర్న్. సో ఇక్కడ రైబర్న్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, సృజనాత్మకత శక్తితో కొత్త సృష్టిని చేయడానికి, చూడండి సృజనాత్మకత శక్తితో కొత్త సృష్టిని చేయడానికి, ఆ కొత్త సృష్టిని చేయడం కూడా రైట్ వేలో చేయాలి. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. సృజనాత్మకత శక్తితో కొత్త సృష్టిని చేయాలి, ఆ కొత్త సృష్టిని చేయడం కూడా రైట్ వేలో చేయాలి. ఓకే, రైట్ వేలో చేయాలి అని చెప్పింది ఎవరు అంటే రైబర్న్. ఓకే, ఇదే విధంగా అండర్లైన్ చేసుకోండి. సృజనాత్మకత శక్తితో కొత్త సృష్టిని చేయడానికి, అది కొత్త సృష్టి ఏ విధంగా చేయాలి? రైట్ వేలో చేయాలి, కాబట్టి రైబర్న్. ఓకే, నెక్స్ట్ ఇదైతే చాలా టైమ్స్ పడింది, దీనికంటూ షార్ట్ కట్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. మానవుడు శైశవావస్థ నుండి తన హావభావాలను, హాసక్రోధానురాగాలను, ఆలోచనలను, ఆచరణలను ఏ భాషాముఖంగా అలవర్చునో అదే అతని మాతృభాష అన్నది గొడవర్తి సూర్యనారాయణ. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. నన్ను సంస్కృతంబు సకల భాషలకును అని చెప్పింది శ్రీనాథుడు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విద్యార్థికి మాతృభాష శిశువుకు తల్లిపాల వంటిదని, పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌధం వంటిది అని చెప్పింది రవీంద్రనాథ్ ఠాగూర్. చాలా ఇంపార్టెంట్. పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌధం వంటిది అని అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్. చాలా ఈజీగా గుర్తుంటుంది ఇది, దీనికి షార్ట్కట్ పాయింట్స్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, గుర్తుపెట్టుకుంది రవీంద్రనాథ్ ఠాగూర్. పిల్లల మనస్సులు వికసించి విద్యను స్వతంత్రంగా అవగాహన చేసుకునే పరిపక్వత వచ్చే వరకు మాతృభాషలోనే విద్యను బోధించాలి. చూడండి, పరిపక్వత గురించి మాట్లాడిన వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ. ఓకే, గుర్తుపెట్టుకోండి, పరిపక్వత గురించి మాట్లాడింది విశ్వనాథ సత్యనారాయణ. ఓకే, సో ఇవ్వండి టోటల్గా 23 ఉన్నాయి. ఈ 23 నుండే మ్యాక్సిమం బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఎక్కువగా వీటిపైన ఫోకస్ చేస్తాడు. ఇప్పటి వరకు నేను ఇలా అండర్లైన్ చేసి చెప్పాను కదా, సో అండర్లైన్ చేసిన పాయింట్ దగ్గర అండర్లైన్ చేసుకోండి. అక్కడే నేను చెప్పిన విధంగా కోడ్ రాసుకోండి, దాన్ని ఒక 2 or 3 టైమ్స్ రిపీట్ చేయండి, చాలా ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు ప్రీవియస్గా వచ్చిన బిట్స్ చూద్దాము. ఈ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ మొత్తం ఒకసారి చదవండి, అక్కడ మనం పెట్టుకున్న షార్ట్కట్ పాయింట్స్ కూడా ఐడెంటిఫై అవుతాయి. చూడండి, యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి పరస్పర సహకారానికి, చూడండి ఇక్కడ దొరికేసింది, భావ వినిమయానికి పరస్పర సహకారానికి, భావ వినిమయం ఒకటి, పరస్పర సహకారం ఒకటి, అంటే 2 టైమ్స్ వినిపిస్తుంది. కాబట్టి ఏం చెప్పాను, నిర్వచనం చెప్పిన వారి నేమ్స్లో కూడా 2 పార్ట్స్గా విడగొట్టుకోమని చెప్పాను. చూడండి, రామచంద్ర వర్మ అయితే కాదు, ఇతను ఏ పదాలు ఏ వాక్యాలని చెప్పాను అంటే ఏ రామచంద్ర వర్మ అని చెప్పాను. నెక్స్ట్ స్టర్డ్ వర్డ్, చూడండి స్టర్డ్ వర్డ్ 2 టైమ్స్ విడగొట్టుకున్నాం కదా, సో భావ వినిమయానికి పరస్పర సహకారానికి స్టర్డ్ వర్డ్, సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎన్ కృష్ణస్వామి కాదు, ఏమని చెప్పా ఇక్కడ, ఎంత క్లిష్టమైనదో అంతే సంక్లిష్టమైనదని 2 టైమ్స్ వస్తుందని చెప్పాను. ఓకే, నోమ్ చామ్స్కీ కూడా కాదు. ఓకే, సో ఇలా క్వశ్చన్లో మనం పెట్టుకున్న కీ పాయింట్ చూసుకొని ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ చూడండి, ఇది ప్రీవియస్ స్టేట్ పెట్టే, అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ. చూడండి చెప్పాను నేను అలిఖిత చట్టాలు, సో అలిఖిత చట్టాలను గురించి ఎవరు మాట్లాడారండి, ప్రొఫెసర్ విట్నీ మాట్లాడతాడు. ఓకే, విట్నీ ప్రొఫెసరే అయినప్పటికీ ఆయన అలిఖిత చట్టాల వ్యవస్థ గురించి చెప్పాడు అని చెప్పాను. ఓకే, సో ప్రొఫెసర్ విట్నీ అలిఖిత చట్టాల వ్యవస్థ. ఓకే, ఇక్కడ ప్రొఫెసర్ రాబర్ట్ కాదు, బ్లూమ్ కాదు, బ్లూమ్ ఫీల్డ్ కాదు. ఓకే, మనం పెట్టుకున్న కోడ్ని బట్టి ఈజీగా చేయొచ్చు ఆన్సర్. చూడండి, నెక్స్ట్, భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. నేను చెప్పాను ప్రత్యేక నియమాలు ప్రత్యేక వాక్యాల సముదాయం అని చెప్పింది నోమ్ చామ్స్కీ. డైరెక్ట్ బిట్టు, ఎంత క్లారిటీగా చెప్పాను నేను. సో స్టర్ట్ వర్ట్ కాదు, 2 టైమ్స్ వచ్చింది కాబట్టి భావ వినిమయానికి పరస్పర సహకారానికి అని చెప్పా. హాకేట్ కాదు, హ్యూగ్స్ కాదు, హ్యూగ్స్ ఏంటి వాగ్రూప అని వచ్చింది అంటే హ్యూగ్స్ అని చెప్పా. ఓకే, పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం వంటిది. సో పరభాష ద్వారా బోధన చేస్తే అది సోపానాలు లేని సౌధం వంటిది అని అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రుడు అని చెప్పా. ఓకే, మహాత్మా గాంధీ కాదు, ఏమని చెప్పా, మహాత్మా గాంధీ అంటే సౌందర్య దృష్టి అని రావాలి, ఆనందానుభూతి అంటే ఆనందం గురించి మాట్లాడిందే మహాత్మా గాంధీ అని చెప్పా. ఓకే, కేఎం మున్షి అసలు మనం మెన్షన్ చేయలేదు, జవహర్లాల్ నెహ్రూ కాదు. ఓకే, నెక్స్ట్ మన కీ పాయింట్ ఉందో లేదో చూసుకోవాలంతే. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో
కేవలం మానవ సంబంధమైన సహజేతర పద్ధతి. చూడండి దొరికింది పాయింట్. ఏమని చెప్పా నేను? సహజేతర పద్ధతి కావచ్చు, నెక్స్ట్ సంకేతాల ద్వారా కావచ్చు, నెక్స్ట్ వాహకం. ఓకే, ఈ 3 కనిపించాయి అంటే ఏమని చెప్పా? ఎడ్వర్డ్ సఫైర్ అని చెప్పా. ఓకే, సఫైర్ సహజేతర పద్ధతి, సంకేతాలు, వాహకం, ఈ 3 వచ్చాయి మనకి నిర్వచనంలో అంటే ఎడ్వర్డ్ సఫైర్. ఓకే, ఇక్కడ సహజేతర పద్ధతి వచ్చింది కదా, సో సఫైర్ అనేది ఆన్సర్. ఓకే, ఇంత ఈజీగా షార్ట్కట్ పాయింట్స్ పెట్టుకుంటే ఇంత ఈజీగా పెట్టవచ్చు. నెక్స్ట్ మనస్సులోని భావ పరంపరను చూడండి. ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా, ఎవరండి? సో ఇక్కడ రామచంద్రవర్మ అనగానే ఏమని చెప్పా? ఏ రామచంద్రవర్మ అని చెప్పా. అంటే ఏ పదాలు, ఏ వాక్యాలు అని చెప్పింది రామచంద్రవర్మ. సో ఆన్సర్ రామచంద్రవర్మ అని పెట్టవచ్చు. ఓకే, ఎంత ఈజీగా పెట్టవచ్చు చూడండి. నెక్స్ట్ బిట్. భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా. చూడండి చెప్పాను కదా నేను, సహజేతర పద్ధతి, సంకేతము, వాహకము అని వచ్చింది అంటే ఏమని చెప్పా? ఎడ్వర్డ్ సఫైర్ అని చెప్పా. సో సంకేతాలు కూడా వచ్చింది కాబట్టి ఎడ్వర్డ్ సఫైర్. స్టడ్ వర్డ్ని 2 వర్డ్స్గా విడగొడుతున్నాం కాబట్టి అక్కడ కూడా 2 వర్డ్స్ ఫామ్ ఉండాలి. అంటే భావ వినిమయం, పరస్పర సహకారం ఇలా ఉండాలి. సో లేదు కాబట్టి తీసేయచ్చు. నెక్స్ట్ హాకేట్ కాదు, కా అని వినిపించింది అంటే సంక్లిష్ట వ్యవస్థ అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ హ్యూగ్స్ కాదు, హ్యూగ్ అంటే ఏంటి? వాగ్రూప వ్యవస్థ అని చెప్పాను. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి సఫైర్. సో ఇవ్వండి ప్రీవియస్గా వచ్చిన బిట్స్. సో జస్ట్ మనం అక్కడ ఉన్న సెంటెన్స్ మొత్తం చదవకున్నా కానీ జస్ట్ కీవర్డ్స్ని చూసి ఆన్సర్ పెట్టొచ్చు. సో వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.